జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ గురించి మేము చూసామండి. ఇంతకుముందు కూడా జూబ్లీహిల్స్ ఆయన అభయాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్న తర్వాత 5 అభయాలు ఇచ్చాడు. 5 ఒకటి చేశాడు, బస్సుతో ఒకటి. తర్వాత ఆయనకి ఏంటంటే మరి ఇక నిదానంగా చేస్తాను, పింఛన్లు అవి ఇవి అన్నాడు. అంటే మేము కూడా సరేలే చేస్తాడు కదా, కొత్తగా సీఎం అయినోడికి ఎవరికైనా కానీ ఏదైనా అనుభవం ఉంటుంది. మనం కూడా పనిలో పోతే కొత్తగా అనుభవం లేనోడు పనిలో పోతే కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా. ఆయనకు కూడా తెలిసి రావాలి, అన్నీ తెలుసుకోవాలి. ఎక్కడ ఏముందో, ఏ స్టేట్లో ఏం జరిగిందో, మరి ఎక్కడెవరు ఏమి కుంభకోణాలు దోసుకున్నారు, ఇవన్నీ ఆయన బయటికి తీస్తుంటాడు చిన్నగా మెల్లిమెల్లిగా. అవి తీసే లోపల ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత బైఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్కి గేట్ హైదరాబాద్ అని పేరు రావాలి అని అంటే నవీన్ యాదవ్ గారే సీఎం మళ్ళా గెలవాలని మా కోరిక.